అమ్మ పిలుపొచ్చింది. నిజంగా ఈ మాట నేనెందుకు చెప్తున్నాను అంటే, ఆమె అనుగ్రహం లేనిదే మనం అక్కడికి అడుగు గూడా పెట్టలేము అని నేను చాలా బాగా నమ్ముతా. ఎందుకంటే నేను గుంటూరు వరకొచ్చాను. నేనప్పుడు 2023లో జస్ట్ ఊరికే అమ్మవారిని దర్శించుకుందాము అని చెప్పి ఆఫీస్ వర్క్ మీద వచ్చాను. అలాగే ఈ విజయవాడ దగ్గరే గదా! వెళ్దాము అనుకున్నా. కానీ కుదరలేదు నాకప్పుడు. రాలేకపోయాను. నేనెంత గట్టిగా అనుకున్నా రాలేకపోయాను. 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ అమ్మవారి దర్శనానికి ఇప్పుడు నాకు దొరికిందన్ రావడమే కాదు వెంటనే 2 టైమ్స్ నాకు అమ్మవారి దర్శనం అయితే జరిగింది. మేమిక్కడ 3 డేస్ ఉంటే 2 డేస్ అమ్మవారి దర్శనం మంచిగా చేసుకున్నాను. ఈ ఇలాంటి ఛాన్స్ అది అమ్మ అనుగ్రహం వల్లే వచ్చింది అని నేను ఫీల్ అవుతాననమాట. సో, అందుకు నాకు అమ్మ మనస్ఫూర్తిగా పిలిచింది అని నేను చెప్తున్నాను. విజయవాడ నాకు ద బెస్ట్ మెమరీ ఎప్పుడూ ఇస్తూనే ఉంది. ఫస్ట్ ఫ్యామిలీతో వచ్చాను. సెకండ్ మాత్రం నా లైఫ్‌లో మర్చిపోలేను. ఎందుకు అంటే అసలు చిన్న పిక్నిక్, వన్ డే పిక్నిక్ అంటే గూడా మా పేరెంట్స్ స్కూల్ ప్రోగ్రామ్స్ అట్లాంటివి పంపించేవాళ్ళు గాదు. అలాంటిది నాకు నేను టీటీసీ చదివేటప్పుడు 2017లో ఫిబ్రవరిలో నేషనల్ ఉమెన్ పార్లమెంట్ ప్రోగ్రామ్ అని అమరావతిలో కండక్ట్ జేశారు. ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసుంటుంది. ఎందుకంటే చాలా కాలేజెస్ గర్ల్స్ ఈ ప్రోగ్రామ్‌కి అటెండ్ అయ్యారు. మా కాలేజ్ తరపున మా క్లాస్‌లో మేము 3 మెంబర్స్ సెలెక్ట్ అయ్యామన్నమాట. మా కాలేజ్ తరపున మేము 3 మెంబర్సే కాదు, మా కాలేజ్‌లో టీటీసీ, బీఈడీ, డిగ్రీ 3 ఉన్నాయి. సో, టీటీసీలో జూనియర్స్‌లో మేము 3 మెంబర్స్ సెలెక్ట్ అయ్యాము. అలా సీనియర్స్, బీఈడీలో జూనియర్స్, సీనియర్స్, డిగ్రీలో ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని కాలేజ్‌లోనే ఆడిషన్ చేశారు. స్పీచ్ ఇయ్యమన్నారు. స్పీచ్ ఇచ్చిన వాళ్ళలో బెస్ట్ అనిపించిన వాళ్ళని సెలెక్ట్ చేశారు. అలా మా క్లాస్‌లో మేము ముగ్గురం సెలెక్ట్ అయ్యామన్నమాట. మాతో పాటు స్టాఫ్ కూడా వచ్చారు. స్కూల్ డేస్‌లో, ఇంటర్ డేస్‌లో వన్ డే పిక్నిక్ అంటే కూడా పంపించని మా పేరెంట్స్ ఈ 3 డేస్ విజయవాడ ప్రోగ్రామ్‌కైతే పర్మిషన్ ఇచ్చారన్నమాట. అది నా లైఫ్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్. మేము కర్నూలు నుంచి విజయవాడకొచ్చాము. విజయవాడలో సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్‌లో మాకు అకామిడేషన్ అయితే ఇచ్చారు. చాలా కాలేజెస్ నుంచి చాలా మంది స్టూడెంట్స్ వచ్చారన్నమాట. కొంతమందికి మన కర్నూలు నుంచే పుల్లయ్య కాలేజ్ అట్లా ఉన్నవాళ్ళు డైరెక్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు. మాకు ఆ ప్రాసెస్ తెలీదు. సో, మేము స్టేజ్ పర్ఫార్మెన్స్ కాదు గానీ గ్రూప్ పర్ఫార్మెన్స్ అలా ఎక్కడ ఛాన్స్ దొరికినా నేను నా ఫ్రెండ్ అయితే ఛాన్స్ వదులుకోలేదు. మైక్ పట్టుకొని అందరిలో మేము కూడా మాట్లాడామన్నమాట. అఫ్‌కోర్స్ అది స్టేజ్ మీద కాదు గానీ గ్రూప్‌గా స్టేజ్ ముందర అందరూ గ్రూప్స్ వైస్‌గా డివైడ్ చేసి మీ ఒపీనియన్‌ని ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడమంటే నేను నా ఫ్రెండ్ మంచిగా స్పీచ్ అయితే ఇచ్చాము. సో, అలా 3 డేస్‌లో సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్‌లో మాకు అకామిడేషన్ అయితే ఇచ్చారు. అక్కడి నుంచి అమరావతికి ట్రాన్స్‌పోర్ట్ వాళ్ళే, ఫుడ్ ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు, పురంధేశ్వరి గారు, స్మృతి ఇరానీ గారు, సుమిత్రా మహాజన్ గారు ఇలా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, దేశ విదేశాల నుంచి వచ్చిన దిగ్గజాల సమక్షంలో అలాగే వర్చువల్ గా నరేంద్ర మోడీ గారు కూడా ఈ ప్రోగ్రామ్ లో భాగస్వామి అయ్యారు. ఎంతో మంది మహిళా రత్నాలను ఒకే వేదికపై చూడడం అదొక అద్భుతమైన అనుభూతి. ఈవెంట్ మొత్తం 3 రోజుల్లో దిగ్విజయంగా కంప్లీట్ అయితే చేశారు. అప్పుడే మేము నదీ హారతి కూడా చూసాము. ఎప్పుడు టీవీలలో అలా చూడడమే తప్ప డైరెక్ట్ గా నదీ హారతి చూడ్డం అదే ఫస్ట్ టైం అన్నమాట. ఆ పవిత్ర సంగమం దగ్గర నదీ హారతి ఇచ్చేది కూడా మేము అక్కడ లాస్ట్ డే చాలా సేపు ఉన్నాము. మొత్తం ఎండ్ అయ్యే వరకు కూడా, హారతి ఎండ్ అయ్యే వరకు కూడా అందరం అక్కడే ఉండి చూసి వచ్చామన్నమాట. అండ్ అలాగే అప్పుడు అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము. సో, అలా నాకు విజయవాడ ఎప్పుడు ద బెస్ట్ మెమరీస్ ఇస్తుంది. ఇప్పుడు కూడా ఒక బెస్ట్ థింగ్ కావాలి అని అమ్మవారిని కోరుకున్నాను. నాకు అమ్మ ఇస్తుందన్న నమ్మకం ఉంది. సో, అదేంటో నెరవేరాక చెప్తాను. మీలో ఎంతమంది నేషనల్ ఉమెన్ పార్లమెంట్ ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యారో వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. పార్టిసిపేట్ చేసినందుకు మాకు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. నేను పార్టిసిపేట్ చేసిన అనడానికి అదొకటే ప్రూఫ్ ఇప్పుడు నాకు. అప్పుడు ఫొటోస్, వీడియోస్ అవేవి కూడా నాతో లేవు ఇప్పుడు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు వసుంధర వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.